వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఏ విధంగా వాడుకోవాలనేటువంటి విషయాన్ని మరికొంత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 2 వీడియోస్ చేసాం, ఇది 3వ వీడియో. యాక్షన్ వర్డ్స్ యూజ్ చేసి ప్రాంప్ట్స్ని ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రైట్, క్రియేట్, జనరేట్, ఈ యాక్షన్ వర్డ్స్తో ప్రాంప్ట్స్ని చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఇంకా మన అవసరానికి తగ్గట్టుగా ఆ ఐడియాని క్రియేట్ చేసేటప్పుడు ఆ యాక్షన్ వర్డ్స్ అనేటువంటిది ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ యాక్షన్ వర్డ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వాడుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, రిమైనింగ్ కమ్యూనిటీస్ ఎక్కువ వాడుతున్నటువంటి యాక్షన్ వర్డ్స్ ఇవైతే ఉన్నాయి. ఈ యాక్షన్ వర్డ్స్ని యూజ్ చేసి ప్రాంప్ట్స్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాంప్ట్స్ పర్ఫెక్ట్గా మనం తయారు చేయగలిగితే, ఎవరైతే తయారు చేయగలుగుతారో ఏఐ టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. ఏఐ టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఈజీ అయితే మనకి రిక్వైర్డ్, మనం ఏదైతే అనుకుంటున్నామో అటువంటి అవుట్పుట్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యాక్షన్ వర్డ్స్ పర్ఫెక్ట్గా వాడి ప్రాంప్ట్స్ని తయారు చేసుకున్నటువంటి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా తెలుసుకుంది ఏంటంటే, మనం క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రాంప్ట్స్ అనేవి సింగిల్ లైన్లు ఇవ్వచ్చు, 2 లైన్స్, 5 లైన్స్, 6 లైన్స్, ఎన్ని లైన్స్ అయినా ఇవ్వచ్చు మన ఐడియాని బేస్ చేసుకొని. ఈ వీడియోలో సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏం లేదు, మనం చాట్ జీపీటీతో గివ్ మీ సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ యూజింగ్ ది ఫాలోయింగ్ యాక్షన్ వర్డ్స్ అని చెప్పేసి రైట్, క్రియేట్, జనరేట్, కంపోజ్, డెవలప్, రివ్యూ, సమ్మరైజ్, ఎజ్యూమ్, ప్రొవైడ్. సో ఈ యాక్షన్ వర్డ్స్ ఇచ్చాం. ఈ యాక్షన్ వర్డ్స్ ఇచ్చి గివ్ మీ 100 సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ అనేటువంటిది కానీ మనం చెప్పినట్లయితే ఒక 100 సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. రైట్ అనేటువంటి యాక్షన్ వర్డ్స్తోని ఒక 10 ఇస్తుంది. జనరేట్ అనే యాక్షన్ వర్డ్స్తో ఒక 10 సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ వస్తాయి. డెవలప్ అనేటువంటి యాక్షన్ వర్డ్తో మరొక 10 సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ వస్తాయి. డ్రాఫ్ట్ అనేటువంటి యాక్షన్ వర్డ్తో మరో సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ వస్తాయి. అలాగే హెల్ప్, సమ్మరైజ్, ఏ వర్డ్ మనం ఒక 10 కానీ యాక్షన్ వర్డ్స్ ఇస్తే ఆ 10టితో కూడా సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ కావాలని క్లియర్గా మెన్షన్ చేస్తే మనకి 1 by 1 స్టెప్ బై స్టెప్ క్షణాల్లోనే ఆ సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయినటువంటి సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా వాటి నుంచి కూడా రిజల్ట్. ఇప్పుడు రైట్ అనేటువంటి యాక్షన్ వర్డ్తోని మనకి ఒక 10 ప్రాంప్ట్స్ వచ్చాయి, సింగిల్ లైన్ ప్రాంప్ట్స్. ఆ సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం 1 by 1 కాపీ చేసి చాట్ జీపీటీకి ఇచ్చినట్లయితే మళ్ళీ అవుట్పుట్ ఇమీడియట్గా మనకు వస్తుంది. ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ కట్గా మనం ఎక్కడైనా సేవ్ చేసుకుని వాటిని ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు యాక్షన్ వర్డ్స్ మనం నిన్న కొన్ని చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలో కొన్ని చెప్పుకున్నాం, ఈ వీడియోలో కొన్ని చెప్పుకున్నాం. అలా కాకుండా ఈ యాక్షన్ వర్డ్స్, ఎటువంటి యాక్షన్ వర్డ్స్ ఎక్కువగా ఈ ప్రాంప్ట్స్ జనరేట్ చేయడానికి, ప్రాంప్ట్స్ని క్రాఫ్ట్ చేయడానికి ఎటువంటి యాక్షన్ వర్డ్స్ యూజ్ చేయాలి అనేటువంటిది తెలియకపోతే ఇదే విషయాన్ని మనం చాట్ జీపీటీని అడిగి మరీ తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే లిస్ట్ అవుట్ ది యాక్షన్ వర్డ్స్ దట్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ క్రాఫ్టింగ్ గుడ్ ప్రాంప్ట్స్. సో మనం జాగ్రత్తగా చూసినట్లయితే కరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చినట్లయితే కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. అది మనకి బిగినింగ్ నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఎటువంటి యాక్షన్ వర్డ్స్ని యూజ్ చేస్తే ప్రాంప్ట్స్ని కరెక్ట్గా క్రాఫ్ట్ చేయడం జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దానికి మనం ఎలా ఇవ్వాలంటే లిస్ట్ అవుట్ ది యాక్షన్ వర్డ్స్ దట్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ క్రాఫ్టింగ్ గుడ్ ప్రాంప్ట్స్. సో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి ఎంటర్ కొట్టినట్టయితే మనకి చాట్ జీపీటీ కానీ వేరే ఏ టూల్ కానీ చక్కగా ఒక లిస్ట్ అవుట్ వస్తుంది. యాక్షన్ వర్డ్స్, ఏ యాక్షన్ వర్డ్స్ అనేవి వైడ్లీగా యూజ్ అవుతున్నాయి అనేటువంటిది ఆ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ని ఒక మనకి 100 వర్డ్స్ లిస్ట్ కావాలంటే 100 వర్డ్స్ లిస్ట్ వస్తుంది. 20 వర్డ్స్ వైడ్లీ యూజ్డ్ ఇన్ క్రాఫ్టింగ్ గుడ్ ప్రాంప్ట్స్ అని 20 వర్డ్స్ని కానీ అడిగినట్లయితే ఆ 20 యాక్షన్ వర్డ్స్ని జనరేట్ చేస్తుంది. ఒక్కొక్క యాక్షన్ వర్డ్స్ని యూజ్ చేసి సేమ్ ఇప్పుడు ఆ యాక్షన్ వర్డ్ ఏదో తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఎగ్జామిన్ అనేటువంటి ఒక యాక్షన్ వర్డ్ ఉంది. సో రైట్, గివ్ మీ 20 ప్రాంప్ట్స్ యూజింగ్ ది యాక్షన్ వర్డ్ ఎగ్జామిన్ అని టైప్ చేసి మనం ఎంటర్ కొడితే ఎగ్జామిన్ అనేటువంటి యాక్షన్ వర్డ్తో ఒక 20 ప్రాంప్ట్స్ అనేవి మనకి ఇమీడియట్గా జనరేట్ అవుతాయి. అలాగే ఏ యాక్షన్ వర్డ్ అనేటువంటి మనం ఇచ్చి ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, కంపేర్ అనేటువంటి యాక్షన్ వర్డ్ ఉంది. కంపేర్ అనేటువంటి యాక్షన్ వర్డ్తో ఒక 20 ప్రాంప్ట్స్ మనకు కావాలంటే ఆ విధంగానే మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇన్పుట్ ఇస్తే ఆ 20 ప్రాంప్ట్స్ జనరేట్ అవుతాయి. ఆ 20 ప్రాంప్ట్స్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ పేస్ట్ చేసుకుని తిరిగి యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రస్తుతం ఏంటంటే
సింపుల్గా యూజ్ చేసేటువంటి ప్రాంప్ట్స్ ఏమున్నాయి వాటిని జనరేట్ చేయాలి. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి అన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ కొద్దిగా మనకి మైండ్ రిసీవ్ చేసుకోలేదు. వన్ బై వన్ జాగ్రత్తగా రోజుకి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకి కొత్త ఐడియాస్ కూడా మనం ఈ ప్రాక్టీస్ చేసే క్రమంలో కొత్త ఐడియాస్ కూడా వస్తుంటాయి. ఆ ఐడియాస్ని యూజ్ చేసి మరింత మెరుగ్గా ప్రాంప్ట్స్ని మనం యూజ్ చేయడం, ప్రాంప్ట్స్ని క్రాఫ్ట్ చేయడం, ప్రాంప్ట్స్ని తయారు చేయడం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ప్రాంప్ట్స్ని మనం ఎంత పెర్ఫెక్ట్గా నేర్చుకోవడం జరుగుతుందో అంత పెర్ఫెక్ట్గా మనకి ఈ ఏఐ టూల్స్ నుంచి అవుట్పుట్ మనకి జనరేట్ అవుతుంది. ఈ ప్రాంప్ట్స్ జనరేట్ చేయడం, ప్రాంప్ట్స్ని యూజ్ చేయడం, ప్రాంప్ట్స్ని తయారు చేయడం అనేటువంటి ప్రక్రియ ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇది ఒక ఆర్ట్. డే బై డే కంటిన్యూస్గా మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటే మనకే చాలా కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని యూజ్ చేసి కొత్త ప్రాంప్ట్స్ మేకింగ్లో, ప్రాంప్ట్స్ క్రాఫ్టింగ్లో ఒక కొత్త విధానాన్ని మనమే ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ని జనరేట్ చేయడం ఎలాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఉపయోగించి సింగిల్ లైన్ ప్రాంప్ట్స్ని జనరేట్ చేయడం ఎలాగనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.